పతి ప్రాణాలు దక్కించుకోవడానికి యముడి వెంటపడ్డ సతీ సావిత్రి గురించి పురాణాల్లో చదువుకున్నాం. కొడుకు కోసం భర్తతో గొడవపడి కొడుకుని తిరిగి బ్రతికించుకున్న పార్వతీదేవి గురించి విన్నాం. అందుకనేమో ఆడది ప్రేమిస్తే ఆ ప్రేమని దూరం చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదంటారు. మరి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎందుకు లేరు? ఇదిగో అని చెప్పడానికి నిదర్శనమే ఈ సంఘటన. వివాహ వ్యవస్థ కూలిపోతున్న రోజులలో అక్రమ సంబంధాలు పెట్టుకుని అడ్డంగా ఉన్నాడని మొగుణ్ణి చంపేసే భార్యలున్న ఈ కాలంలో తన భర్తని కాపాడుకునేందుకు ఓ భార్య చేసిన త్యాగం గురించి తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు. ఓర్పు సహనంతో పాటు త్యాగంలోనూ మహిళలను మించిన మరో శక్తి లేదు అని నిరూపించిన ఆ వీరనారి పేరు లావణ్య. రఘునాథపాలెం మండలం పెద్ద ఇర్లపూడికి చెందిన దారావత్ శ్రీను లావణ్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిది అన్యోన్య కాపురం. వారి ప్రేమకి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు. శ్రీను ఖమ్మంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తుండగా భార్య లావణ్య LLB లాస్ట్ ఇయర్ చదువుతోంది. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు వచ్చే మనస్పర్ధాలే తప్ప పెద్ద పెద్ద గొడవల వరకు ఏనాడు తెచ్చుకోలేదు. అంతేకాదు గొడవ పడ్డ కాసేపటికే ఇద్దరు కలిసి ఒకటయ్యేవారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ రోజు అనుకోని చేదు వార్త. కొన్నాళ్ల క్రితం శ్రీనుకి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. మామూలు జ్వరమేమో అనుకున్నాడు. కానీ కామర్లు సోకి కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు షాక్ ఇచ్చారు. మందులు వాడినా పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. మరోపక్క శ్రీను ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకొస్తే 65% లివర్ పాడైపోయిందని వెంటనే లివర్ మార్పిడి చేయాలన్నారు. లేదంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. అప్పటికే చేతిలో ఉన్న డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో లివర్ ఆపరేషన్ అంటే డోనర్ కోసం చూడాలి. లక్షల్లో డబ్బులు కావాలి. ఇద్దరు చిన్నపిల్లలు. కూలిపోతున్న తమ కుటుంబం మళ్ళీ నిలబడాలంటే భర్త ప్రాణాలు కాపాడడం ఒకటే మార్గం అనుకుంది లావణ్య. ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, లేదంటే కలిసే తనువు చాలిద్దాం అని మొండి నిర్ణయం తీసుకుని భర్తకి లివర్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కొన్నిసార్లు లివర్ దానం చేస్తే తమకు కూడా అనారోగ్య సమస్యలు రావచ్చు. కానీ అన్నింటికీ తెగించి భర్త ప్రాణానికి తన ప్రాణం అడ్డేసింది. అలా భర్తకి తన లివర్ ఇచ్చి భర్తకు పునర్జన్మనిచ్చింది లావణ్య. ఆపరేషన్ తర్వాత శ్రీను ఆరోగ్యం కూడా కుదుట పడింది. ఇప్పుడు కుటుంబం మళ్ళీ నవ్వులతో చిగురించిందంటే దానికి కారణం లావణ్య. చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న ఎంతో మంది జంటలకు శ్రీను లావణ్యల దాంపత్య జీవితమే ఓ స్ఫూర్తి. భర్త ఉన్నా సరే పరాయి వ్యక్తి మోజులో పడి 7 అడుగులు నడిచిన భర్తనే కడతేరుస్తున్న ఈ రోజుల్లో భార్య పిల్లలున్నా సరే పక్క ఆడదాని కొంగు పట్టుకుని తిరిగే మొగాళ్ళున్న ఈ సమాజంలో ఈ దంపతుల జీవితమే ఓ గుణపాఠం. అందుకే ఆడది నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమని తట్టుకోవడం ఏ మగాడి వల్ల కాదు, ఆ ప్రేమని దూరం చేయడం ఏ దేవుడి వల్ల కాదు. మరి మీరేమంటారు? ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.